ఎప్పుడు పలకరించిన పంది పలకరించింది అంటే ఆ పందికి ఏదో అవసరం ఉంది అని అర్థం. ఉపవాసాలు జాగారాలు చేస్తేనే దేవుడు కోరికలు తీర్చుతాడంటే ఒక పూట తినడానికి తిండి ఉండడానికి చోటు లేకుండా ఉన్నవారు మనకన్నా అధికమైన ఆశీర్వాదాలను పొందాలి కదా. అహంకారం, గర్వం, పొగరు అనేవి నా దృష్టిలో చాలా ఖరీదైనవి. వాటిని కొనుక్కునే స్తోమత నాకు లేదు. అందుకే చవకగా దొరికే చిరునవ్వు, సంతోషం, ప్రేమ, ఆప్యాయత అనే వాటితోనే జరుపుకుంటున్నా. ఇతరులకు కూడా అవే పంచిపెడుతున్నా. పుట్టే వరకు తపన, పెరిగిన తర్వాత కోరిక, పెద్దయ్యాక ఆశ, అభివృద్ధి చెందాక ఆరాటం, ఎన్నో తీరని కోరికలు, ఎన్నెన్నో చెప్పలేని ఆలోచనలు. ప్రారంభం ఎక్కడైనా, ముగింపు మాత్రం చావుతోనే కదా. చేతి రాతలన్నీ కలంపైన ఆధారపడితే నుదుటి రాతలన్నీ కర్మలపైన ఆధారపడతాయి. తండ్రి మాట విన్న కొడుకు, అన్న మాట విన్న తమ్ముడు, భర్త మాట విన్న భార్య చెడిపోయినట్లు చరిత్రలో లేదు. మనిషి జీవితం మేడిపండు లాంటిది. చూడటానికి అందంగానే కనిపిస్తుంది. మేడిపండులో పురుగులు ఉన్నట్లు జీవితంలో అన్ని సమస్యలే ఉంటాయి. కానీ ఒకరి జీవితం మరొకరికి మాత్రం అందంగా కనిపిస్తుంది. అందులో దాగి ఉన్న కష్టాలు, కన్నీళ్ళు చూసే వాళ్లకు కనిపించవు. గడ్డి మొక్క పెరిగినంత తొందరగా తులసి మొక్క పెరగదు. అలాగే మోసగాళ్ళు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివాళ్ళు అభివృద్ధి చెందలేరు. పడే కష్టాలకి ఫలితం దొరికే రోజు రాబోతుంది మిత్రమా. కాస్త ఓపికతో ముందడుగు వెయ్యి. ఆలస్యమైన గెలిచి తీరుతావు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వింటాడనే నమ్మకం నిందలు వేస్తున్నప్పుడు ఉండదు. పుణ్యకారం చేస్తే దేవుడు చూస్తాడనే నమ్మకం పాపం చేస్తున్నప్పుడు ఉండదు. దానం చేస్తే దేవుడు సంతోషిస్తాడన్న నమ్మకం దొంగతనం చేసేటప్పుడు ఉండదు. ప్రేమలో దేవుడున్నాడన్న నమ్మకంతో ఇన్ని ఉన్న మనుషుల్ని ద్వేషించడం, ఇన్ని అసమాధానాలున్న తనని తను మార్చుకోలేకపోవడం దారుణం. మనకు ఎంత ధనమున్నా ఆకలి వేస్తే తినేది ఆహారాన్ని. మనకు ఎంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మన గుణాన్నే. పక్కవారు పొరపాటులు చేసినా కూడా వాళ్ళని పొగిడితేనే నేను సుఖంగా బతకగలను అని అంటే అటువంటి సుఖం కంటే కఠినమైన కష్టాల్లో బ్రతకడానికి నేను సిద్ధంగా ఉంటా. మనసు సరిగా లేనప్పుడు మాటలు జారడం తప్పు. ఎందుకంటే మనస్సు మార్చుకునేందుకు మార్గాలు ఉన్నాయి, కానీ మాటల్ని వెనక్కి తీసుకునేందుకు ఒక్క మార్గం కూడా లేదు. అందరికీ మంచి చేసేవాడు ముందుగా చేస్తానని చెప్పడు, తరువాత నేనే చేశానని చెప్తాడు. అలాంటి వాళ్ళని మనమే గుర్తించాలి, గౌరవించాలి కూడా. అవసరంతో వచ్చే పొగడ్తకు, అభిమానంతో వచ్చే పొగడ్తకు తేడా తెలుసుకోకుండా పొంగిపోతే మనల్ని ఆడించేవారే ఎక్కువ ఉంటారు మన చుట్టూ. నువ్వు ఒక వ్యక్తిని మోసం చేయగలుగుతున్నావు అంటే అతడు తెలివి తక్కువవాడు అని కాదు, అతడు నిన్ను అంతలా నమ్మాడు అని అర్థం. తాగడం అనేది మగవాడి యొక్క భావోద్వేగమైన విషయం. ఇది ఈ ప్రపంచంలో ఉన్న ఏ ఆడదానికి ఎప్పటికీ అర్థం కాదు. కొంతమందికి నువ్వు చేస్తుంది నచ్చుతుంది, కొంతమందికి నువ్వు చేస్తుంది నచ్చదు. కానీ చాలామంది ఏమీ చెప్పకుండా కుళ్ళుకొని చస్తారు. కలలు కనడానికి
రాత్రుళ్ళు ఎన్ని ఉన్నాయో వాటిని నిజం చేసుకోవడానికి ఉదయాలు అన్నీ ఉన్నాయి. గెలిచినవాడు ఎంతమందిని ఇన్స్పైర్ చేస్తాడో తెలీదు, కానీ ఓడిపోయి గెలిచినవాడు మాత్రం చాలామందిని ఇన్స్పైర్ చేస్తాడు. కొంతమంది ఉంటారు, ఎప్పుడైతే నీతో మాట్లాడడం మానేస్తారో అప్పటి నుండి నీ గురించి మాట్లాడడం మొదలెడతారు. నా వీడియో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి.